కోతి వార్తలు అందరికీ శనార్థి బిడ్డలారా ఇక మరి మీ నర్సే తాత నీ దండం పెట్టి మరి ఇక చిన్నగా మెల్లగా పైన కట్టిట్టు మరి లోకం మీద ఏం నడుస్తుంది ఏంది ఏం కథ మరి రేవంతం అయ్యే 100 రోజుల పండుగ ఎట్ట చేసుకుంటున్నాడు ఏం కథ ఇక ముచ్చట కథ మాత్రం అంతా ఆడుచుకుందామని ఇక బయలుదేరిన బిడ్డలారా ఇక మరి రాగా పోగా ఇగో యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం కొత్తగూడెం అమ్మ ఇక కొత్తగూడెం కాడ ఓ తాత అని కూతేసి ఇక వచ్చిన మరి వీళ్ళ కడుపులలో ఏం ఆంబాయ ఉంది వీళ్ళకి వచ్చిన బాధ ఏంది వాళ్ళ కష్టం ఏంది వాళ్ళ నిష్ఠురం ఏందో అడుగుతా బిడ్డలారా చూస్తూనే ఉంటుంది మన అమ్మ న్యూస్ మేము ఊళ్ళో పోయి బియ్యం తెచ్చుకోవాలంటే మా ఇంచు కాదు. ఎంత దూరం ఉంది ఊరు? దగ్గర 2 కిలోమీటర్ దూరం నడిచిపోవాలి. మా ముసలాయన కష్టమే ఉంది, నా కష్టమే ఉంది. మరి బియ్యం తేవాలంటే ఎత్తుకొని నేను రావాలంటే నేను ఎత్తుకొచ్చే అల్ల లేదు. నేను రావణపేట పోయి వస్తే ఊళ్ళనే దింపుతారు, ఊళ్ళకెళ్ళి నడిచి రావాలి. బస్సు లేదు, ఏది లేదు. ఈ ఊరికి ఎందుకో ఏవో మొత్తం ఆగం చేసినట్టు చేసిండ్రు. ఈ ఊరి ఏంది మొత్తం మమ్మల్ని నాగం చేసినట్టే అయిపోయింది. అందరు కావాలనే అంటున్నాం, కావాలని అంటే మాత్రం ఏదైతుందా ఏదైతే లేదు. ఆటోలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని ఓటేసుకుంటుర్రే, సపర్జాక ఊకుంటుర్రి. ఇప్పుడు ఇయ్యాలనా నిన్న ఎన్న నుంచో అంటుండ్రు బియ్యం అయితే ఇచ్చే అల్ల లేదు. ఇక ముసలాయనకు పాది పడతలేదు. అది పడనోళ్ళు కూడా మరి పడకుంటే మరి ఎటనో అటనో అని అంటలేరు. ముసలాయన ఒక తమ్ము పడాలట, ఆ తమ్ము పడంది ఇయ్యరట. మరి అది ఎట్లా చేయాలి? ముసలోళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఆ ముసలోడు మొత్తమే నడుస్తలేడు. నడిసే తాత మన ఊరికి 2-3 కిలోమీటర్ల దూరం నుండి మన ముసలోళ్ళు మనోళ్ళు అందరు రావాల్సి వస్తుంది. ఇక్కడ పిల్ల జల్లలంతా చాలా ఏ మూటలేదు. ముసలావి ఒక 2 కిలోమీటర్ల నుండి రావాలంటే మన ఊరికి ఆటోల సౌకర్యం లేదు. ఏమైనా కొంచెం మన పెద్దలకు విన్నపించవలసిందిగా కోరుతున్నా. ఎటువంటి మా ఊరికి ఆటోలు కంట్రోల్ బియ్యం, మా ఊర్లో కంట్రోల్ బియ్యం కూడా ఊర్లకే వెళ్ళాలి. ఆ పింఛన్కి ఊర్లకే పోవాలి. అందరూ ఈ ఊరికే వచ్చి చేయాలని మన పెద్దలకు కొంచెం విన్నపించవలసిందిగా నర్సే తాతను కోరుతున్నాం. మా పల్లెటూరులో ఏం లేదు, మరీ వెనకబడి ఉన్నాము. మా ఊర్లో రోడ్లు ఏమీ మనకు అన్ని సౌకర్యం మేము ఒక అడవిలో ఉన్నట్టే ఉన్నాం. అడవి జాతి మనుషులాగానే అయిపోతున్నాము. కొంచెం స్పందించవలసిందిగా మన పెద్దలను కూర్చున్నాను. సరే ఇక చూస్తున్నారు కదా బిడ్డలారా, వీళ్ళ కడుపులలో ఏం అంబాయం ఉందో. 2 కిలోమీటర్ల దూరం పోయి రేషన్ బియ్యం తెచ్చుకోవాలి. అదొక దానికి ఇక్కడ ఒక బస్ సౌకర్యం లేదు. ఇక ఈ రకంగా నానా అవస్థ ఎలా పోస్తుందట ఈ కొత్తగూడెం జనాలు. మరి ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఏమంటారు ఏంది ఏం కదా మీరు చూస్తూనే ఉంటారు మన అమ్మ న్యూస్. అమ్మ చెప్తాలి నీ బాధ ఏం చెప్పు. నా బాధే ఉందయ్యా, నడుస్తాందుకు నడవరాదు, పోతాందుకు బియ్యం తెచ్చుకోనికి రాదు. ఈ ఊరికి మాత్రం బియ్యం తేవాలి, తెచ్చైతే ఇయ్యాలయ్యా మాకు. నేనైతే పోలేను నడవలేను. నేను ముసలాడు నడుస్తాందుకు పోతాందుకు చేత కాదే నాకే. ఆయన ముసలాయన పోయి తేవాలంటే ఏం చేస్తాడు? తేలేకపోతుండు. ఈయన కూడా ఒక ఆటో రాదు, ఓ బస్సు లేదు. వాళ్ళన్న బతిలాడితో కూడా వాళ్ళన్న బైక్ మీద కూర్చోబెట్టుకోరు. మళ్ళీ వస్తే అప్పుడు ఒట్టికి వస్తామా? బియ్యం ఎత్తుకొని రావాలంటే నాకు కాళ్ళకి ఆపరేషన్ అయిందని నాకు నడవరాదు, నాకు పోనీకి రాదు. నాకు ఏదన్నా ఈ ఊరికి ఆటో కానీ బస్ అన్నా ఏదన్నా సౌలతులు ఉండాలయ్యా. చెప్తాండి మరి మీతో బియ్యం ఏమని చేస్తారు? నీకేసమని బాధ ఉంది. తాత మా ఊర్లే బియ్యం ఇప్పి 2 కిలోమీటర్ల దూరం నుంచి ఎత్తుకోలేక నడవలేక బొక్కలు అరిగి మాకు గావర అవుతుంది. ఎన్నడన్నా పనివారి రాన్నపేటకు పోతే బస్సు లేక ఆ ఊళ్ళోనే దించుతురు. 2 కిలోమీటర్ల దూరం 30 రూపాయలు తీసుకొని తాత ఎటు వాడి బస్ సౌకర్యం కంట్రోల్ బియ్యం మన ఊర్లో ఈడ ఇప్పిస్తట్టు, మన గూడాన్ని ఇప్పిస్తట్టు జై తాత అని పుణ్యం అవుతుంది. ఇగో నడవనోళ్ళు చాలా మంది ఉన్నారు, పింఛన్లు రానోళ్ళు చాలా మంది ఉన్నారు. మా ఊర్లో ఇగో కంప చెట్ల కింద వండుక తిన్నట్టే ఉంది సార్. చూడు తాత, చూడు మన ఊరు ఎట్లుందో. ఓ శిస్తురోళ్ళు ఉన్నాయా, ఓ కంప చెట్లు ఎట్లున్నాయి, ఓ మోరీలు ఉన్నాయా, ఓ కంట్రోల్ బియ్యం ఇస్తుర్రా. మా నూళ్ళే ఓ సాకలోడు ఉండా, మంగళోడు, అన్నిటికీ పొరుగురికే పోవాలి. లక్ష్మాపురం 2 కిలోమీటర్ల దూరం పోవాలి తాత. మేము చెప్తున్నాం మా బాధ మా ఊరు. సరే ఇక మరి బిడ్డలారా చూస్తున్నారు కదా, మేము కంటికి పుట్టాడు ఏడ్చేదే ఉంది, ఏం సకదనం లేదు. ఇవాళ ఆ తల్లి ఏమంటుంది, ఇవాళ మేము చెట్ల కింద వణుక తినే అలా ఉంది, చెట్ల కింద వణుక తిన్నట్టే ఉంది కానీ మా బతుకు ఏం మారలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఎంఆర్ఓ ఏమంటారు దీని మీద?
స్థానిక ఎంఆర్ఓ గారు ఏమంటాడు, మరి వీళ్ళకి కష్టం వచ్చింది, మరి వీళ్ళ బాధ ఈ రకంగా వీళ్ళు గోడెలా పోసుకుంటారు కాబట్టి మరి స్థానిక ఎంఆర్ఓ ఫోన్ చేసి మరి తక్షణమే దీనికి ఏం ఉపాయం చేస్తాడు, ఆయన కూడా ఏం అమ్మాయి చెప్తాడు ఈ సమస్య మీద అనేది మరి ఇప్పుడు ఫోన్ చేస్తే బిడ్డలారా చూస్తూనే ఉంటుంది అమ్మా న్యూస్. నమస్కారం సార్. బాగున్నా సార్, మీరు బాగురా సార్? సార్ 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 ఏం లేదు సార్, ఇప్పుడు మన అదే ఇది మన కొత్తగూడెం ఉంది కదా సార్, మన రావణపేట మండలమే. అయితే ఇక్కడ పాపం ఈ జనాలకు 2 కిలోమీటర్ల దూరం పోయి రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే బాగా ఇబ్బంది పడుతుంది సార్. అయితే ఇప్పుడు నా దగ్గరనే ఒక 60-70 మంది ఉన్నారు. ఇప్పుడు ఇన్నే మీరు లైవ్ లో ఉన్నారు. అయితే కొంచెం ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఎట్టు పెట్టి మాకు ఈ సమస్యను కొంచెం మీరు పరిష్కారం చేయాలని అంటున్నారు సార్. చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అయితే ఈ ఇప్పుడు ఎక్కడ కొత్తగూడ నుంచి ఎక్కడి నుంచి తీసుకుంటారు వాళ్ళు? ఈ లక్ష్మాపురం సార్, పాతూరు. సరే, ఇప్పుడు నాకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, జూన్ 7 తర్వాత నువ్వు ఒకసారి రా, పట్టిగా వివరాలు తీసుకొని వస్తే చూద్దాం, చూసి చేద్దాం. ఖచ్చితంగా మీరు ఈ పుణ్యం కట్టుకోవాలి సార్. మీ ఎందుకంటే మిమ్మల్ని గుర్తు చేస్తారు పొద్దున్న లేస్తే వీళ్ళు ఊరోళ్ళు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక దేవా 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 పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని నీళ్ళు దేమంటివా శంకరయ్యో. ఇక మరి పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని నీళ్లు దేమంటే ఏడ దేవాలే ఆ పార్వతమ్మ ఆనాడు ఆ గసముంటి ఆజ్ఞ పెడితే తట్టుకోలేక బల పోసింది ఆ పార్వతమ్మ. కలకల కలకల కల కన్నీరు తీసుకుంటా. ఇగో మరి గసవంటి బాధనే ఇగో ఈ పూజార్లకు వచ్చిందట. ఈ చూద్దాం పారు వీళ్ళ భాగవతం ఎట్ట ఉందో. ఓరేకో వీళ్ళకు కష్టం వచ్చింది అన్నాడు కానీ వీళ్ళకేం కష్టం వచ్చింది టక్కరైనట్టుందిగా. చూస్తుంటే గట్టినే అనిపిస్తుంది. రామ రామ కాదు రో, వీళ్ళు దినం దేవుళ్ళ పాదాల దగ్గర పూజలు చేసే పూజారులు అన్నట్టు. మరి పూజారులు అయితే రోడ్డు మీద వండుకొని వామ్మ అని నిస్సత్వ తీసుకుంటా తల్లాడుతుర్రు ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. ఇక అసలు ముచ్చట ఏందంటే సిద్దిపేట జిల్లా రేకులకుంటలో మల్లికార్జున స్వామికి పూజలు చేసే పూజారులు అన్నట్టు వీళ్ళు. అయితే ఈ పూజారులు పడిపడగా 2 గ్రూపులుగా విడిపోయి రాళ్లతోటి కర్రలతోటి అందినోడికి అందినంత మయ్యర దంచుకున్నారట వీళ్ళు. మాది రేకులకుంట మల్లాస్వామి మా ఇంటి విలేజ్ ఎలకొల్పు. మేము ఈరోజు పట్టణాలు వేసుకోవడానికి రావడం జరిగింది. కాలం సాయంత్రం 6 గంటల సమయంలో ఏవీ ఆఫీస్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందని చెప్పి రావడం జరిగింది. వచ్చే వరకు ఏవీ ఆఫీస్ దగ్గర 2 వర్గం, ఒక వర్గం ఇక్కడ వర్గం గొడవ చేయడం జరిగింది. ఈ వర్గం అనేది టెంపుల్ దగ్గరికి పాత వర్గం టెంపుల్ దగ్గరికి కొత్త వర్గాన్ని వాళ్ళు కొట్టుకోవడంతో కొట్టుకోక భక్తుల మీద రాళ్ళు రప్పలతో ఇష్టం వచ్చిన దాడి చేయడం జరిగింది. ఇక్కడ మా తాతలు ముత్తాతలు నాడుకొంచి దుబ్బాక నుంచి వెళ్ళొచ్చి ఈ దేవుని వలన ఈ అడవిలో వాడి బతాను. ఈ అడవిలో వాడి బతికి ఇంత జగలు సంపాదించుకొని భూములు సంపాదించుకొని దేవుని చూసుకుంటూ బతాను. మేము బతకంగా ఇక్కడ మలాపల్లి మాదని వాళ్ళు వచ్చారు, చెరుకు రోజులు ఇక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చారు, పెరుగులో అని వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినాక వీళ్ళు పోని వాళ్ళు పోని పయ్యాలను ఇక్కడ గుడ్డం ఉంటే మా పెద్దలు దొరకాసుకొని గుడికాడ కూర్చోమన్నారు. వాళ్ళు ఇసుకున్నారు, మమ్మల్ని గుడి రిజిస్టర్ చేసుకున్నాక అప్పుడు లేచి వచ్చారు. లేచి 60 లక్షల 6,70,000 రూపాయలు అప్పుడు కట్టించినాము. తీసుకుపోయాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరగబడరు. దొరికే అంటే ఆయన ఇవన్నీ వాళ్ళని దొరుకొని నాకు కారణ కావాలా, 3వ భాగం కావాలని చెప్పి కులాన్ని అందరూ ఎగేసుకొని వీడికి వచ్చిన ఆడల మొగలు తీసుకొని వాళ్ళు ఎవరు రెడీ మీద వచ్చారు. మాకు అది తెలియదు, మేము అడవిలో పడతాను పశువులు లెక్క. మమ్మల్ని ఏంటంటే ఒక పశువుల కన్నా అధ్వానం చెప్తారు. ఇప్పుడు ఉండుడా ఇక్కడికెళ్ళి వెళ్ళిపోకన్నా వాళ్ళు బతుకుడా మేము బతుకుడా, మేము వాళ్ళకన్నా అన్యాయం చేసినామా, ఎవరు సోమన గుంజుకున్నామా. నేను నిన్న కూడా పడినా ఒక మాట మా అక్కడ ఉండి వాడు ఆడేసిన వీడేసినావు ఎవరు మడకర వచ్చాడు ఎవరు తెగితే అవుతామని మాట్లాడు. అట్లా అల్లేదాయా కొడతారా కొట్టురు భయానాయా దండం పెడతా దగ్గరికి పోయి పదిలైనా అందరు సందాల్సిన ఇవన్నీ పనిచేసారు. వాళ్ళు 100 మంది దాకా మొగోళ్ళు ఉంటారు, 40-50 మంది ఆడలు ఉంటారు. మొత్తం రాళ్ళు కట్టలే. రేకులకుంటలో మేము ఒగ్గు పూజారులు. అక్కడ ఇవాళ ఒగ్గు పూజారులుగా మేము ఇవాళ పట్టణాలు పోయిన సందర్భంలో అక్కడ మా 60 మంది ఒగ్గు పూజారులు అయితే ఆఫీస్ వాళ్ళని ప్రశ్నించే సమయంలో కమ్మరిపల్లి కులస్తులు ఒక 70-80 మంది వచ్చి మన దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో చాలా మందికి అతని తలకాయ వాళ్ళకి ఒక 20-25 మందికి జరిగింది. మేము అక్కడ నిల్చున్నాం సార్, అంతే మేము నిల్చున్నాము. ఆఫీస్ వాళ్ళను అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళని ఏపీశ్వరాన్ని నిల్చున్న సందర్భంలో వాళ్ళు వెనక నుంచి వచ్చి దాడి చేశారు సార్. 20-25 మంది దాకా గాయాలైనాయి సార్. మా వాళ్ళ 25 అక్కడ రౌతులతో దాడి చేశారు. రౌతులతో కొట్టడం, కట్టెలతో కొట్టడం, వాళ్ళ ఇష్టం విచక్షణ రహితంగా కొట్టారు. ఇక భక్తుల పైసల కాడ పంచాది పెట్టుకున్న వీళ్ళ ముచ్చట పాడబడ ఎట్లా ఉందంటే
చిట్టెడు నూనె తెచ్చి చిన్నింటిలో దీపం పెద్దింటిలో దీపం ఒత్తికి వదిన నెత్తికి మంగళవాడి కత్తికి మా బావ జుత్తికి అన్నట్టుగా సాలిసాలని పైసలు సమానంగా పంచుకునే కాడ గీ కయ్యం బుట్టి దేవుని కాడ మంత్రాలు చదివే ఈ పూజారులు దావకాన్న చదువుతున్నాడనులా ఈ రకంగా ఉందట ఈ బుద్ధిగల పూజారుల ముచ్చట. మంత్రిగానైనా నన్ను చూడకపోయినా పర్వాలేదు కానీ మనిషిగానైనా నన్ను చూడు మాయలు కానీ అని పబ్బది పడుతుండులా బట్టి ఆనాడు మరియు దట్టి అనగా కాంగ్రెస్ పార్టీకి అగో గా పెదనాచే ఇవాళ గాడికి వచ్చింది కథ ఎందు అట్టుకున్నా పై చిత్తాగించి స్వాతి సల్లగా చూసి వీసాగా విసరాకుంటే వీసానికి పుట్టాడు వండుతా అన్నట్టుగా మీరు దూరంగా పెట్టకుంటే నేను ఎంత భారమైన మోస్తానుగా అన్నట్టు మీరు దూరంగా పెట్టకుంటే నేను ఎంత భారమైన మోస్తానుగా అన్నట్టు అని బట్టి సారు ఎంత గట్టిగా అరిచి చెప్పినా రేవంత్ సారు బట్టిని పక్కకు పెడుతుండని బీఆర్ఎస్ వాళ్ళు ఆపోచన ఎల్లబోసుకుంటున్నాడనులా. ఇక నిన్న కొత్త గవర్నరు రాధాకృష్ణన్ సారు ప్రమాణ స్వీకారం చేసే కదా తెలంగాణకు. అగో గండ్ల బట్టి సారు ఏడ ఉండు చూడురి కానొస్తుండా అగో ఏమైనా వాళ్ళే ఉండరు బట్టిని పక్కకు పెట్టిరు అని ఇక ఈ రకంగా బట్టికి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వాళ్ళు ఆంబాయం వెళ్ళబోసుకుంటుర్రులా. దీన్ని బట్టిని పట్టు బట్టి దీన్ని బట్టిని పక్కకు పెట్టి దీన్ని బట్టి నోట్లో మట్టి కొట్టి దీన్ని బట్టిని దూరంగా పెట్టి ఏగో ఆ రకంగా అనిపిస్తుందని గులాబీ పార్టీ వాళ్ళు గుసగుస పెట్టుకుంటున్నారట. నువ్వు సచ్చిన పావును కొట్టడానికి అంత బంట్లే అన్నట్టుగా తయారైంది నా బతుకు. నాకు ఊపిరి మెసలకుండా అయింది. ఎటరా దేవుడా ఏం చేయాలి ఎట్లా చేయాలి వామ్మో నీ దండం పెట్టి ఈ కస్టడీలో నేను బతికేయాలలేదని వాయ్యా ఇక ఆడబిడ్డ బతుకమ్మ ఇక తనలో ఆడుతుందట. నువ్వు ఏమో అంటుందట ఇందా పని మనం కూడా. ఓ కేటీఆర్ హరీష్ రావు నాకు తొందరగా బెయిలు వచ్చే వ్యవహారం చేస్తున్నారా లేకపోతే పార్లమెంటు ఎలక్షన్ల సోకాటము మీద ఉన్నారా ఏదో ఒకటి నాకు తెలిపోవాలే లేకపోతే మీ బండారం బయట పెడతాలే నాకు అతి త్వరగా బెయిల్ వచ్చే ఉపాయం చెయ్యి లేకపోతే మీ కథ బయట పెడతా అని నేను తట్టుకోలేకపోతున్నా. వాళ్ళు అడిగే ప్రశ్నలు అట్లా ఉన్నాయి మరి అని ఇక జైల్లో ఉన్న కవితమ్మ ఓ ఆమరం అడకపోతాడు చెప్తుంటే ఇక మరి కేటీఆర్ హరీష్ రావు ముద్దు నిద్రపోతున్నాడు. నుల్లా మీకంటే ఎక్కువ నేను నిద్రపోతలేను నాకు ఊపిరాడతలేదు. కస్టడీలో వాళ్ళు ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే గుండెకు తూట్లు పడుతున్నాయి. ఏదో మాయ చేసి తెలంగాణ జనాల్ని నమ్మించి వీళ్ళని కూడా మీరు ఏదో ఒక లెక్కన మసిమిసి రెగ్గాలన్నట్టు వీళ్ళని కూడా ఏదో ఒకటి చేసి నన్ను మాత్రం ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయే ఉపాయం చేయాలి బెయిల్ మీద అని అనుకొస్తుందిలా కవితమ్మ. కానీ నా బాధను అర్థం చేసుకోకుండా నాతోటి మీరు డ్రామాలు ఆడిరో నాకు తిక్క కుదిరిందో మీ పేర్లు కూడా ఇరికిస్తా. ఆనాడు ఫోన్లు చేసి మీరు ఏమన్నారో ఆ బండారం అంతా కూడా బయట పెడతా. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నా. వారం రోజులు మీకు టైం ఇస్తున్నా రాసి పెట్టుకోరి హరీష్ రావు కేటీఆర్. వారం రోజుల్లో నాకు బెయిలు ఇప్పియలేదో మీ అంతు చూస్తా. ఈడీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే బెయిల్ వచ్చే అవకాశం లేదు. నేను మస్తు ఆవేశంలో మస్తు కోపం మీద ఉన్నా. నోరు తెరిస్తే మాత్రం అందరూ జైల్లో ఉండాల్సిందే అని కవితక్క అంటుంటే ఇక వేన్నీళ్లకు సన్నీళ్ళు తోడేసినట్టు వద్దు కవిత తీగలాగితే డొంక కదులుతుంది. ఇంకా కొన్ని నెలలు జర్ర ఓపిక పట్టు మా అమ్మ కానీ మా తల్లి కానీ అని ఇక కవితనైతే ఒకటే బతిలాడుతురాటనులా హరీష్ రావు కేటీఆర్. ఇక లాభం లేదని ఈ కష్టంలోకి వెళ్ళి తేరుకుంటట్లేదు కవిత అని భగవద్గీత పుస్తకాన్ని కూడా చేతిలో పెట్టినాడు నా కవితకు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు భగవద్గీతను చదివితే కొంత ఉపశమనం కలుగుతుంది అనేది ఇక మరి ఇది అందరికీ లోకమంతా ఎరుకున్న ముచ్చట కదా. ఇగో గీ తీర్లో కూడా ఆమెకు గీ రకంగా కూడా ఉపాయం చేసి ఇగో గా రకంగా ఇబ్బంది పడుతున్నాడు హరీష్ రావు కేటీఆర్. ఇక మరి కొసకు ఎంతమందికి తెలుసుకున్నాయో ఏమోనులా ఈ జైలు తలుపులు సాలకుండా.
సాంప్రదాయాన్ని చూపిని శుద్ధ పూసిని అన్నట్టు ఆడి తప్పేటి పలికి వంకేటి ఆ మాటలే మా వంశంలో లేవు మా రక్తంలో లేవు అన్న మాజీ మంత్రి వర్యులు. ఆహా ఎంత రామసక్కని చిలక పలుకు వరుగుతుందంటే ఇక చూద్దాం పరి కథ ఎట్లా ఉందో. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు ఉంటాయి అంటుంటారు పెద్దలు, కానీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయేది రాజకీయ పెద్దలు. ఇక ఎర్రబెల్లి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కొని జైలుకు గిట్ల పోతానో ఏమో అని ఇక కాంగ్రెస్ తీర్థం ముచ్చుకోవాలని చూస్తున్నాడు నుల్లా లోపటంగా. కానీ మీది మాటకే చా 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 నేను పోనంటే పోను అని మీది మాటకే కేసులా వింటట్టుగా అంటున్నాడు నుల్లా. అసలు ఎర్రబెల్లి నిజ స్వరూపం ఏంది, ఆయన కథ మొదలైందో ఇందాం పారి ఓసారి. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం ఫ్లాష్ బ్యాక్ పోతానన్నా ఆయన తీసుకుంటానా? నేను టీఆర్ఎస్ పార్టీ పోయే ఆలోచన లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు న్యాయపడి పడుతున్నారు. నేను టీఆర్ఎస్ లో పోయేందుకు నేను అనుకుంటా. ఈయన తిరిగా పార్టీలు మార్చేటోని కాదు, దందాలు చేసేటోని కాదు, రాజకీయ వ్యభిచారం చేసేటోని కాదు. ఈ పార్టీ పోతే ఆ పార్టీ పోతే చంద్రబాబు దగ్గర పోయి పైసలు అడుకుంటోని కాదు నేను. ఇక అప్పుడు టీడీపీలో ఉండి కూడా గిట్టనే మాట్లాడినాడనులా. నేను కారు ఎక్కనుగాక ఎక్కను, బీఆర్ఎస్కు పోనుగాక పోను అన్నట్టుగా మాట్లాడి ఇక ఆఖరికి వస్తార కల్లా కారు ఎక్కిండు. ఇక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికిండు. ఈ కథ మధ్యలో మరి ఎడ బయటకు వస్తుందో ఏం కథ అని ఇంకో గీ రకంగా రాగం తీస్తుండో ఎర్రవెల్లి. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం ఫ్లాష్ బ్యాక్ పోతానన్నా ఆయన తీసుకుంటానా? నేను టీఆర్ఎస్ పార్టీ పోయే ఆలోచన లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు న్యాయపడి పడుతున్నారు. నేను టీఆర్ఎస్ లో పోయేందుకు నేను అనుకుంటా. ఈయన తిరిగా పార్టీలు మార్చేటోని కాదు, దందాలు చేసేటోని కాదు, రాజకీయ వ్యభిచారం చేసేటోని కాదు. ఈ పార్టీ పోతే ఆ పార్టీ పోతే చంద్రబాబు దగ్గర పోయి పైసలు అడుకుంటోని కాదు నేను. జీడిగడ్డి పలారములో రారా 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 అని నీ దండం పెడితే నాకు 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 అని ఒకటే పరుగులు తీస్తారు అంతేనా? ఇక మరి గదే తారీఖున ఇక మరి కోట్ర సీజన్ బీడ్ సీజన్ రారు అంటే అమ్మ గట్టినే మురుకుతున్నారట ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల. ఇక మరి ఆ కథ మధ్యలో ఏంది, ఎట్లా, ఎందుకు అయింది అక్కడ చూద్దాం పని. చిత్త గురిస్తే చింతలు వండుతాయి అన్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో 4 వైన్స్ షాపులలో వైభోగం ఆడుతుర్రు. ఒక కారు వస్తుందా? ఇక రారు రారు లూటీ లూటీ అంటే నీ దండం పెడితే ఊర్లో ఎగబడి వైన్ షాప్ల మీదకి అమ్మ చిన్న సనం మంది ఆనులా ఆడంగా పడ్డోడు ఆడంగా అక్కడ చూడరు ఎట్లా ఎత్తుకొని పోయి పాడవుతుర్రో. ఇక మరి జనాలు ఇంత రాద్ధాంతం ఎందుకు చేసిరా అంటే అడ్డ ఓడిగా ధరతోటి అమ్ముతున్నారు అటనుల్లా మందులో. అందుకనే తెగబడి ఈ పని చేసిరని కొందరు అంటుంటే ఒక రాజకీయ నాయకుని అస్తం ఉండే ఈ కథ నడిచిందని ఇంకో కొంతమంది అంటున్నారు అటనుల్లా. కానీ ఏది ఏమైనా మొత్తానికైతే కాటన్లకే బీర్ల సీసన్లు కోట్ర సీసన్లు ఎత్తుకుపోయి జనాలు మాత్రం 6 నెలల గాసం దాచిపెట్టుకోరులా కడుపు సలగుండా. బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి, బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి, అంతటా ముందడుగేసి బీసీల వెనక తోసి అరే అగ్రకుల అధికార పాలనేందిరా, ప్రతినిత్యం బీసీల రోదనేందిరా. ఇగో ఈ రకంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇగో నేను ముందడుగేసిన అని అనుకొస్తుండ్రు ఆయన. చూద్దాం పది పెద్ద మనిషిని. ఇక అంది వచ్చిన అవకాశాన్ని పునికి పుచ్చుకొని కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుగుతా, ఓబీసీల కోసము వాళ్ళ హక్కుల కోసము నా చెమట తీసి పోరాడుతా అని కంకణం కట్టుకొని జనం సమస్యలో ముందున్న బీసీల ముద్దు బిడ్డ పండు వెన్నెల్లాంటి నిండు గుణం గల నాయకుడు అప్కా గజేందర్ యాదవ్ను టీపీసీసీ ఓబీసీ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్గా మరియు ఓబీసీ సోషల్ మీడియా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జిగా ఎన్నిక చేసినటనురా టీపీసీసీ ఓబీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జి వెంకట ప్రవీణ్ యాదవ్ అన్న. ఇక ఆప్కా గజేందర్ అన్న ఏమో అంటుండు ఇందాం పారి.
బీజేపీ తీసుకున్న కేంద్రంలో 10 సంవత్సరాలు కావస్తుంది మాకు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించకపోవడం వల్లనే ఇలా మా రేవంత్ రెడ్డి గారు సమక్షంలో మా రాహుల్ గాంధీ గారు తుక్కుగూడెంలో ఇలా ఓబీసీలకు చట్టసభల్లో నేను చేయడం జరుగుతుంది అని వాగ్దానం ఇస్తుందని ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చడంలో ఓబీసీలు ఎస్సీ ఎస్టీలు ముందంజ ఉన్నారనుకునే గర్వంగా చెబుతున్నారు. ఇలా ఓబీసీల ఇలా చిన్న వయసులో యుక్త వయసులో కిరణము మా వెంకట ప్రవీణ్ గారు వారి గత చరిత్ర చూసుకుంటే చిన్న స్థాయి నుంచి ఇలా వ్యాపార పరంగా గానీ ఇలా రాజకీయంగా ఇలా ఓబీసీలో ఒక మచ్చలేని నాయకుడు ఉన్నాడంటే వెంకట ప్రవీణ్ యాదవ్ గారు. అలాంటి వ్యక్తి నాకు ఒక జగన్ లాంటి రేవంత్ లాంటి నేను భావించి వారికి సమక్షం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. చింతకాయలకు ఆజ్ఞ కానీ గుక్కిలకు ఆజ్ఞ గజేంద్రన ఇక ఇదే రూవల మీద ఓబీసీల మీద సోయి పెట్టి జనాభాలో సగం శాతం ఉన్న ఓబీసీ ఆత్మబంధువు అయి వర్దిల్లాలని మా అమ్మ నుంచి కోరుకుంటుందే. ఎటున్నా ఇలా మన గమని బుద్దుకున్నాయా ఇక రేపు కూడా గిదే ఏళ్ళకొస్తే బిడ్డలారా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన అమ్మ నుంచి ఉంట బిడ్డలారా. శనార్థి నమస్తే. గమ్మతి వార్తలు.